ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున సాయంత్రం 7 గంటల ఆ ప్రాంతంలో టీడీపీ నేత మాజీ ఎంపీపీ బాపట్ల టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్యకు గురి కావడం జరిగింది. ఈ హత్యకు గల కారణాలు ఈ వీడియో చేసే టయానికి ఏంటి అన్నది స్పష్టంగా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చెప్పలేదు. సరే, ఈ హత్యలో ఒక 4 దుండగులు పాల్గొన్నారని, వాళ్ళు ముఖం కనపడకుండా కవర్ అయ్యే విధంగా మాస్కులు వేసుకున్నారని, ఆయన ఆఫీసులోకి చొరబడి ఆయన దారుణంగా హత్య చేయడం జరిగిందన్నది మనకు తెలిసింది. మామూలుగా అక్కడెక్కడే ఆయన మృతి చెందడం కూడా జరిగింది. తర్వాత ఆయన హాస్పిటల్ పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకోవడం, తర్వాత సీఎం గారు అక్కడికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, ఓదార్చడం, తర్వాత పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్ గారు కూడా ఆ సంఘటనా స్థలానికి వెళ్ళడం, ఆమె మాట్లాడడం, ఇదంతా జరుగుతుంది. ఏదేమైనా వీరయ్య గారి హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేసిండ్రు, ఎలా అన్నది స్పష్టంగా ఇంతవరకు పోలీసులు చెప్పలేదు. కానీ ఈ హత్యకు జరిగినటువంటి సంఘటన కానీ, ఈ ప్రభుత్వ పెద్దలు అంటే సీఎం గారు కానీ, హోంమంత్రి గారు కానీ, ఇంకొక మంత్రి కడప జిల్లాకు చెందినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే, అరే ప్రభుత్వ పెద్దలు కూడా ఒక హత్య జరిగినప్పుడు, సొంత పార్టీ నేత హత్య జరిగినప్పుడు ఇంత బేలతనంగా, ఇంత జ్ఞానం లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే సంబంధం లేనటువంటి మాటలు ఎలా మాట్లాడతారు అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సరే, ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆ వీరయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి ఆ జిల్లాలో, ముఖ్యంగా తను ఉన్నటువంటి సంతనూతలపాడు ఆ బాపట్ల జిల్లాలో తనకు ఎప్పటి నుంచో సిండికేట్ వ్యాపారం చేస్తున్నాడంట. ఆ వ్యాపారాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని భూములకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయన చేస్తున్నాడంట. దానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అంటే టోటల్గా ఆయన ఒక వ్యాపారవేత్త. ఈ హత్య అనేది దాదాపుగా ఎన్ని కోణాల్లో పరిశీలించినా, ఎవరు చేసినా కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వ్యాపారంగా జరిగినటువంటి హత్యగానే దాదాపుగా మనకు తెలుస్తుంది. సరే, కారణం ఏదైనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కనుక్కోవచ్చు, దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యంలో హత్యలకు అస్సలు తావే లేదు. అది సంఘటన ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. కానీ ప్రభుత్వ పెద్దలు మాట్లాడే తీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మేమేమి చేయలేము, చంద్రబాబు నాయుడు గారి మాటలు బాగా చూసి ఉంటారు. సరే, వాళ్ళ కుటుంబాన్ని సానుభూతి తెలపడం అవన్నీ పక్కన పెడితే, ప్రజలు ఎవరికైనా సమాచారం తెలిసింటే మేము ఒక నెంబర్ ఇచ్చాం, దానికి ఫోన్ చేయండి, ఆ నెంబర్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం, మీ సమాచారం పక్కన ఎవరికి తెలియకుండా ఉంచుతాం, ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణము గత ప్రభుత్వంలో విచ్చలవిడితనం. ఇప్పుడు హత్య జరగడానికి, వాళ్ళ పార్టీ నేత హత్య జరగడానికి గత ప్రభుత్వంలో విచ్చలవిడితనం అంట. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? అక్కడ జరిగిన సంఘటన బాధాకరము. మీ చేత అయితే దాన్ని సరైనటువంటి పద్ధతిలో చేయండి, లేకపోతే కొంత టైం తీసుకొని పోలీసులు తెలుస్తారు కదా. కానీ ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ హత్య జరిగిన ప్రాంతంలోనే ఇలాంటి అసలు సంబంధం లేనటువంటి, ఒకవేళ సమాజం ఎవరైనా గమనిస్తూ ఉంటే మరి ఇలాంటి మాటలు మనం మాట్లాడితే ఏమనుకుంటారు అనేటువంటి స్పృహగలుడా లేకుండా సీఎం గారు మాట్లాడిన మాటలు చూస్తే చాలా చిల్లిగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈయన హత్య జరగడానికి గత ప్రభుత్వ విధానాలంట. పోనీ గత ప్రభుత్వ విధానం అయితే గత ప్రభుత్వంలో జరగలగాల? అలాంటి ఏమైనా జరిగినాయా? మీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది, మీరు మంచి ప్రభుత్వం అన్నారు, శాంతి భద్రతలు కట్టుదిట్టం చేస్తామన్నారు, ఇట్లాంటి హత్యకు పాల్పడే వ్యక్తుల యొక్క గుండెల్లో రైళ్లు పోతాయన్నారు, ఎవరైనా తప్పు చేయాలంటే గజగజ వృత్తారన్నారు, ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు. కానీ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మానభంగాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరిగిన ప్రతిసారి ఆ హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు వచ్చారు, ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాం, ఇలాంటి వాటికి కఠిన చర్యలు తీసుకుంటాం, ఇలాంటి జరగడానికి కూడా కారణం గత ప్రభుత్వమే, వీళ్ళుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే విధంగా మాట్లాడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ కడప జిల్లాకు సంబంధించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడే మాటకు ఆశ్చర్యకరంగా అనిపించింది. పొంతన లేకుండా ఎవరో ప్రతిపక్షం నాయకుడు ఉన్నాడంట, ఆయన కింద చోటా నాయకుడు ఉన్నాడంట, ప్రభుత్వం వాళ్ళదని ఫీల్ అవుతుండంట, వాళ్ళ ఆటలు సాగవంట, వాళ్ళు ఇప్పటికైనా మానుకోవాలంట. ఏం మానుకోవాలి? వీరయ్య చౌదరి గారి హత్యకు మీరు చెప్పిన మాటలకు ఎక్కడైనా పొంతన కానీ సంబంధం కానీ ఉందే?
మీ చేతనైతే ప్రభుత్వ పెద్దలుగా ఉండి, లేదు మీకు ఎవరికైనా అనుమానం మీకు ఉంటే ఇదో పలాని వ్యక్తి వల్ల జరిగి ఉండొచ్చు, దీనిపై సమగ్రమైనటువంటి ఇది చేస్తాం, విచారణ చేస్తాం చెప్పాలా కానీ పొంతన లేకుండా నాయకుడు, చోటా నాయకుడు వాళ్ళే అధికారంలో ఉంటున్నట్టు అనుకుంటున్నారు, అయ్యేందో లిక్కర్ అంట, ఇవన్నీ కుదరవు. ఇదేందండి ఈ వితండవాదం, ఈ చేతగంతనం ఏదండి? జరిగిన హత్యకు కారణాలు కనుక్కోండి చేత అయితే. అంత పటిష్టమైన పోలీస్ యంత్రాంగం ఉంది కదా. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ శాఖకు భారతదేశ స్థాయిలో ఎన్నో రకాల అవార్డులు వచ్చినాయి కదా మీ ప్రభుత్వం ఉండగానే. అది గొప్పగా ఇప్పుడు చెప్పుకున్నారు కదా. ఈ హత్య గల కారణాలు అన్వేషించండి. ఒకవేళ ఇక్కడ ఏదైనా క్లిష్టత ఉంటే కొంత టైం ఓపిక పట్టుకోండి, కానీ సంబంధం లేని మాటలు ఏంది? ఈ హత్య జరగడం ఏంది, గత ప్రభుత్వం ఏంది, లిక్కర్ ఏంది, విచ్చలవిడితనం ఏంది, కొందరు భయపడకపోవడం ఏంది ఈ మాటలు? దయచేసి ఇలాంటివి వద్దు. ఇప్పటికే జనాల దృష్టిలో చాలా పలుచనైపోయారు మీరు. జరిగిన సంఘటనకు, మీరు మాట్లాడుతున్న మాటలకు, మీరు చెప్తున్న కారణాలకు ఎక్కడే కానీ కారణాలు లేకుండా ఈ 10 నెలల కాలం కొనసాగించారు. ఇక్కడ పోయింది ఒక మనిషి ప్రాణం. ఆ ప్రాణానికి గల కారణాలు పోయినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతుంటారు. సరే, పోయినటువంటి వ్యక్తిని తిరిగి తీసుకురాలేరు కాబట్టి అలా పాల్పడినటువంటి వ్యక్తులకు కఠినమైన శిక్ష వేసి వాళ్ళు ఎవరనేది కనిపెట్టడానికి మీ శాయశక్తులా మీరు ప్రయత్నం చేయండి, కానీ సంబంధం లేకుండా మాట్లాడడం దయచేసి మానుకోండి.